పడితే నేను అడుగుతున్నాను. మన చుట్టం, మీకు ఇష్ట దైవం 2016లో చేసుకున్న అగ్రిమెంట్ సెక్కీతో. అదే కంపెనీ కదా, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇది అగ్రిమెంట్ మొత్తం. ఇక స్టాంపులు కూడా ఉన్నాయి చూసుకోండి, గవర్నమెంట్ స్టాంపులు. 2016లో అగ్రిమెంటు. 18వ తారీఖు అక్టోబర్ 2016 1 మధ్యాహ్నం 1:39కి ఈ సర్టిఫికెట్ ఈ స్టాంప్ వేశారు అగ్రిమెంటు. ఈ అగ్రిమెంట్లో ఏం చెప్తుంది? ఈ అగ్రిమెంట్లో ఆయన 25 ఏళ్ళు, ఏం సంవత్సరానికి 6 నెలలకు కొనల, 25 ఏళ్ళు అగ్రిమెంటు సెకీతో. 25 ఏళ్ళు ఎంత ఖర్చు, ఎంత రేటు కనుకుంటున్నారు? ₹4.50 యూనిట్, 25 సంవత్సరాలకి ₹4.50. ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎగ్జంప్షన్ లేదు, ఆ రోజుకి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎగ్జంప్షన్ లేదు. ₹4.50 ప్లస్ ఖర్చులు అదనం. రామజీరావు అబ్బాయి గారు మీరు రాశారు కదా ఖర్చులు అదనం అని, ఆ ఖర్చుల అదనం ఇక్కడ. ఈ ఖర్చుల అదనం రాస్తే ఇది తప్పు కాదు, ఇది బూతు కాదు. జగన్ చేస్తే బూతు. ₹4.50 ఖర్చుల అదనం కొంటే 25 ఏళ్లకి ఈ రాష్ట్ర శ్రేయస్సు. ₹2.49 25 ఏళ్లకి, ₹2.49 ఖర్చులు లేకుండా, అదనపు ఖర్చులు లేకుండా జగన్ కొంటే అది బూతు, అవినీతి. ఆయన రాస్తాడు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా విద్యుత్ ఒప్పందాలు మొత్తం చూసుకుంటే ₹4.84 చొప్పున 3,494, అంటే నేను చదివే ఒక్కొక్క కేటగిరీ. నాన్ కన్వెన్షన్ అంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి వచ్చేది 3494 మెగావాట్లు, 133 ఒప్పందాలు, ₹4.24 చొప్పున 25 సంవత్సరాలకి. సోలార్ పవర్ 36 అగ్రిమెంట్లు, ₹6.99 1500 మెగావాట్లు, 25 ఏళ్లకి ₹6.99 పర్ యూనిట్. రామోజీరావు అబ్బాయి గారు నిద్ర నటించబాకండి, వినండి ఒకసారి, చూడండి. ఈ కాగితాలు కూడా చూసి రాయండి. ₹6.99 పర్ యూనిట్, 1500 మెగావాట్లు, 25 ఏళ్ళు. అదే నెలలో పంజాబ్ అగ్రిమెంటు ₹6.80. మరి ఆ 19 పైసలు ఎవరు ఎత్తినట్టు? పంజాబ్లో ఇదే నెలలో అగ్రిమెంట్లు జరిగినాయి సోలార్ పవర్లో ₹6.80. మరి ఎవరు ఎత్తినట్టు? తెలంగాణలో ₹4.66 అదే సంవత్సరంలో తెలంగాణలో అగ్రిమెంట్లు జరిగినాయి. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు సోలార్ నుంచి తెలంగాణ ప్రభుత్వం ₹4.66 అగ్రిమెంట్ చేసుకుంది 25 ఏళ్లకే. మరి పైనంతా ఆ మార్జిన్ ఎవడెత్తినట్టు? చెప్పండి. ధర్మం చెప్పాలి కదా, ధర్మం చెప్పడం రాదా? ధర్మం ఒక పాదం మీద నడుస్తాం, మంది చంద్రబాబు పాదం మీదే. విండ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ 2014-19 ₹4.83 25 ఏళ్లకి, ₹4.83. సుమారుగా ఇది ఒక 3000 మెగావాట్. విండ్ 4000 మెగావాట్, సోలార్ ఒక 3000 మెగావాట్. తమిళనాడు, గుజరాత్ మరి ఇంకొన్ని రాష్ట్రాలు 3.46 అగ్రిమెంట్ చేసుకున్నాయి 25 ఏళ్లకి, ₹3.46. మరి ఇవన్నీ ఎవడెత్తేసినట్టు చెప్పాలి కదా. ఈ కాగితాలు కనపడవా మనకు రైటాకి? ఈ గవర్నమెంట్లో కాగితాలే, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని వస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ టారిఫ్ ఆర్డర్ ఇది.
మొత్తం ఈ బూతులు రాసిన ఆయనకి, మొత్తం ఈ అబద్ధాలు రాసిన ఆయనకి తెలుస్తుంది కదా, మీకు తెలియపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ టారిఫ్ ఆర్డర్ ఏంటో తెలుసు కదా. ఏపీఆర్ఈసి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ యొక్క టారిఫ్ ఆర్డర్ ఎప్పుడుది? మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో. అది ఈ టారిఫ్ ఆర్డర్లో నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ విండ్ పవర్ ₹4.63, ₹4.63. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోలార్ ప్రాజెక్ట్స్ ₹5.90. మన విండ్ పవర్ ఒక 4000 మెగావాట్ సుమారుగా, సోలార్ పవర్ ఒక 3000 మెగావాట్. ఇది ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం? మీ ప్రభుత్వమే కదా. మీ ప్రభుత్వంలో ఇచ్చిన టారిఫ్ ఆర్డరే కదా ఇది. అంటే 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద వేసిన బండ కదా ఇది. మనోడు చేస్తేనేమో ఆహా ఓహో, పాపాలు చేసినా కూడా. జగన్ మంచి చేసినా కూడా విషం చిమ్ముతారు. ఇది అంత పాపం అసలు. ఇది నిజంగా ఈ లెటర్ ఏదైతే ఉందో, ఈ లెటర్ కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినప్పుడు దీనికి ఒప్పుకోకుండా ఉండుంటే మన 2 పేపర్లు ఏమని రాసి ఉండేవాళ్ళు? కేంద్ర ప్రభుత్వం ₹2.49 ఇస్తా అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఎవడి కోసం, ఎవడో దగ్గర కరెంటు కొనటం కోసం ఇది తీసుకోలేదని రాసేవాళ్ళ, విషం చిమ్మేవాళ్ళు కదా. అదే సినిమాలో పరశూరు గోపాలకృష్ణ చెప్తాడు, ఎన్టీ రామారావు గారు అలా ఆవిడ క్యాన్సర్ హాస్పిటల్లో ఉంటే వరద వచ్చింది, వరదలకి వెళ్ళాడు, హాస్పిటల్కి వెళ్ళాడు, అదైతే అది రాసుకో, ఇదైతే ఇది రాసుకో అని చెప్తాడు. డిట్టో పరశూరు గోపాలకృష్ణ పాత్రకి మీకు ఏమైనా తేడా ఉందా? అసలు మీ పేపర్కి ఏమైనా తేడా ఉందా అని అడుగుతున్నాను. మీ ఊడికి కదా గడ్డి పెట్టాల్సింది, చంద్రబాబు నాయుడికి కదా. ఏమయ్యా, చిన్న కుర్రాడు, మొదటిసారి ముఖ్యమంత్రి, ₹2.49 అగ్రిమెంట్ చేసుకున్నాడు. నువ్వు అదే కరెంటుని సంవత్సరం ముందు, సంవత్సరన్నర ముందు, జగన్ ఎక్కే సంవత్సరన్నర ముందు ₹5.90 విండేంటయ్యా, ₹4.83 ఏమో సోలార్ ఏంటి, ఇదేం పోయే కాలం, తప్పు కదా అని చెప్పి అని అడగాలి కదా. రాయేశారా? అడిగారా? పోనీ రాయరు. ఎందుకు? జనసొమ్ము పెట్టి మీ నాన్నగారికి ఓ 15 కోట్లు 20 కోట్లు పెట్టి మీ నాన్నగారికి సంతాప సభ చేశారు కాబట్టి మీరు అడగరు, రాయరు. ఇదేంటి? చంద్రబాబు ప్రేమ ఉంటే చంద్రబాబుకి మీరు ఏమన్నా పని చేశారు, పేపర్లో బాగా జగన్ని విషం చిమ్మారు అనుకుంటే ఆయన డబ్బుల్లోంచో, పార్టీ డబ్బుల్లోంచి కదా సంతాప సభ పెట్టాల్సింది. జనం సొమ్ముతో సంతాప సభ ఏంటి? అందుకు మీరు ఈ రుణం తీర్చేసుకుంటారా? అంటే ఆయన మీ రుణం తీర్చుకుంటారు, మీరు ఆయన రుణం తీర్చుకుంటారు. ఇక ఇచ్చినమ్మ వాయినం, పుచ్చుకున్నానమ్మ వాయినం, అంతే కదా. పల్లెటూళ్ళలో, గ్రామాల్లో మామూలుగా ఈ కార్తీక మాసంలో నోవులు ఉంటాయి, వాయినం ఇస్తారు, వాయినం పుచ్చుకుంటారు ఒకళ్ళు. అట్టా ఆయన మీకు చేసేస్తా ఉంటాడు, మీకు ఆయన చేసేస్తా ఉంటారు. ఇక ఇది పచ్చి పాపం కదా అంటున్నాను. ఇవాళ అసలు ఈ పవర్ సెక్టర్ని సర్వనాశనం చేసింది. ఏమాత్రం అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు గొప్పడయ్యా. సిగ్గుపడకుండా ఇవాళ కూడా చెప్తున్నాడు సంపద సృష్టిస్తాను. అసలు ఆయన 4 టర్ములు సీఎంగా ఉండి ఏం సంపద సృష్టించాడు ఈ రాష్ట్రానికి? అప్పులు తప్పితే. నిన్నటిదాకా ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేశారని చెప్పని మాట్లాడారు. సిగ్గు లేకుండా నేను అసెంబ్లీలో ఏం చెప్పారు? 6,46,000 కోట్లు ఎంతో అని చెప్పారు. 14 లక్షలు ఎక్కడ, 6,46,000 కోట్లు ఎక్కడ? అంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోకముందు అప్పు, చంద్రబాబు నాయుడు అప్పు, జగన్మోహన్ రెడ్డి అప్పు కలిసి 6,46,000 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే 14 లక్షలు అప్పులు చేశాడని చెప్పని మీరు వాగారు. సిగ్గుపడకుండా, ఏమాత్రం సిగ్గు అనేది లేకుండా ఇవాళ అసెంబ్లీలో 6,46,000 కోట్లు ఈ రాష్ట్రానికి ఉన్న అప్పు అని ఇచ్చారు. ఇవాళ మళ్ళీ సంపద సృష్టిస్తా అని చెప్తున్నారు. కరెంటు ఛార్జీలు నయా పైసా పెంచడం తగ్గిస్తాను అవసరమైతే.
నా అనుభవాన్ని రంగరించి కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని ఓట్లు అడుక్కుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అడ్డం పెట్టి జగన్ చేశాడు తప్పులు, అందుకని మేము మొత్తం 17,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల భారాన్ని ప్రజల నెత్తిన మీద వేసే పరిస్థితి. ఇదే సంపద సృష్టిస్తామంటే. బొచ్చెట్టు అడుక్కోవటం. ఇవాళ కూడా చెప్తున్నాడు, ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటా అంటే అదే సంపద సృష్టి అంట. ఏంటి P4 4P ఏదో చెప్తున్నాడు, 4P అంట. ఒకసారి పదాలు చక్క భలే వాడతాడు. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటాడు, మళ్ళీ ఇంటికాడ రాసుకొచ్చా అనుకుంటా ఏంటి ఎవరి దగ్గర. P4 అంట. ఏంటి P4 ఏంటి అంటే ఈ రాష్ట్ర సంపదని, ఈ రాష్ట్రాన్ని డబ్బున్న వాళ్ళకి అంటకడతాం, అంతే కదా. అప్పచెప్పేయటమే కదా, అప్పనంగా ఆర్తపల్లిలో అప్పచెప్పేయటమే కదా P4 అంటే. గవర్నమెంట్ మెడికల్ కాలేజీని నమ్మేస్తావు,